ఇతర వర్షన్స్ విన్నాం. మన బీఆర్ఎస్ లీడర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఏంటి ఇద్దరు కూడా మీరేం చేయలేదని చెప్తూ ఉన్న పరిస్థితి ఏంటి? అసలు ట్రెండ్స్ ఎలా కంటిన్యూ అవుతున్నాయి? ఏంటి అసలు ప్రామాణికం ఏంటి ఇప్పుడు గెలవబోయేటటువంటి పార్టీకి? మొట్టమొదట ప్రైమ్ లైన్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు సోదరులకు కూడా నమస్తే అండి. ఇప్పుడు మనం చర్చలోకి వచ్చినాం కాబట్టి నిందించాలి ఆపోజిషన్ పార్టీని అనేటువంటి నెపంతో మాట్లాడితే మనం నిందించవచ్చు. అదేం పెద్ద ఇష్యూ కాదు. అది ఇట్ ఈజ్ ఒక రాజకీయ నాయకుడు మాట్లాడినటువంటి మాటలుగానే చూడాలి. కానీ మనం చర్చ ఇది పబ్లిక్ మీటింగ్ కాదు. మనం చర్చలో మాట్లాడేటప్పుడు బ్లాక్ ఇన్ఫర్మేషన్, ఎవిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మాట్లాడితే మంచిగా అనేటువంటిది నా అభిప్రాయం. ఈ దేశంలో స్లమ్స్ లేని రాష్ట్రం లేదు, ఈ రాష్ట్రంలో స్లమ్స్ లేని నగరాలు లేవు. కాబట్టి స్లమ్స్ లో ఏ ప్రభుత్వాలు వచ్చినా, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన ఈ దేశాన్ని 14 12 సంవత్సరాలు బీజేపీ పరిపాలిస్తున్నా, లేకపోతే గుజరాత్ లో ఒక 20 సంవత్సరాల నుంచి బీజేపీ పరిపాలనలో ఉన్నా కూడా స్లమ్స్ లేకుండా ఉన్నాయా, స్లమ్స్ మారిపోయి మొత్తం భవంతులు వచ్చినాయా అనేటువంటిది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలిస్తుంది కర్ణాటకలో కానీ, లేకపోతే 2 సంవత్సరాలలో ఎన్ని స్లమ్స్ తీసేసిరో మాట్లాడాలి. ఇది కరెక్ట్ కాదనేటువంటిది నా అభిప్రాయం. స్లమ్స్ విల్ బి దేర్ ఫర్ ఎవర్ ఇన్ ఇండియా. ఇండియాలో, భారతదేశంలో పావర్టీ లైన్, నిరక్షరాస్యత, నిరుద్యోగం, పేదరికం, ఆకలి, ఇంత పెద్దగా జనాభా ఎదుగుతున్న క్రమంలో, ఎదుగుతున్న దేశంగానే మిగిలి ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఇలాంటి పదాలు ఎప్పుడో మాయమైపోవాలనేది కోరుకుంటున్నాం. ఎప్పటికైనా మాయం అవ్వాలని ప్రభుత్వాలు పనిచేస్తూ ఉంటాయి, ఆ దిశగా పనిచేస్తాయి. ఈ రోజు 10 సంవత్సరాల కాలంలో, 9.5 సంవత్సరాల కాలంలో 3 దఫాలు గెలిచినటువంటి పరిస్థితుల్లో మాగంటి గోపీనాథ్ గారు గెలిచినటువంటి పరిస్థితులలో మేము ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ రిలీజ్ చేసినాం. మేము ఏం పని చేసినాం, ఏం చేసినాం, మా జూబ్లీస్ లో ఎంత ఖర్చు చేసింది బీఆర్ఎస్ పక్షాన బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 సంవత్సరాలలో అంటే 5,315 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు, దేనికి ఎంత ఖర్చు చేసింది అనేటువంటిది క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఇచ్చింది. ఈరోజు జూబ్లీహిల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లేదా జూబ్లీహిల్స్ లో ఈరోజు మెట్రో తిరుగుతున్నా, ఔటర్ రింగ్ రోడ్ సంపూర్ణంగా కంప్లీట్ అయినా, అంటే ఔటర్ రింగ్ రోడ్ మొత్తాన్ని బీఆర్ఎస్ కంప్లీట్ చేసిందని నేను చెప్పను, కానీ ఔటర్ రింగ్ రోడ్ కంప్లీట్ అయినా, లేకపోతే 2014లో 30,000 తలసరి ఆదాయాన్ని ఇవాళ 1,25,000 కోట్లకు తీసుకొచ్చిన, లేకపోతే 50,000 ఐటీ ఎక్స్పోర్ట్స్ ను 5 లక్షలకు తీసుకొచ్చిన, జిఎస్డిపి కానీ, జిడిపి కానీ, లేకపోతే ఇవాళ హైదరాబాద్ లో 60,000 కోట్లతోని జరిగినటువంటి అభివృద్ధి కానీ, ఇన్ని చేసినా మరి సంపూర్ణ అభివృద్ధి చెందిందా హైదరాబాద్ అంటే లేదు. అభివృద్ధి అనేటువంటిది ఒక నిరంతర ప్రక్రియ. ఇది ఎప్పుడు కూడా కంటిన్యూస్ ఫినామినా జరుగుతూనే ఉండాలి, జరగాల్సినటువంటి అవసరం ఉంటది. ఇంకా మనము కంప్లీట్ డ్రైన్, వర్షం వస్తే పూర్తి స్థాయిలో హైదరాబాదు నీళ్లు నిలవలేని పరిస్థితికి తీసుకురాలేని పరిస్థితిగా మిగిలిపోయింది. ఇవాళ ఒక హైదరాబాద్ అయినా అంటే కర్ణాటక చూసినాం, లేకపోతే ముంబై చూసినాం. అట్లాంటి కాస్మో మెట్రోపాలిటన్ సిటీలు అన్నిట్లలో కూడా చినుకొస్తే చిత్తడైపోతుంది, నగరాలన్నీ కూడా మునిగిపోతున్నాయి. ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చరే ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితి. అయినా జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చింది. 2 సంవత్సరాలలో మీరు సాధించినటువంటి ప్రగతి శూన్యం. కాంగ్రెస్ పార్టీ ఏమి ప్రగతి సాధించకపోయినా ఉప ఎన్నిక వచ్చింది అని చెప్తే వాళ్ళేదో 15 కోట్లు 150 కోట్లకు ఇనాగ్రేషన్స్ చేసినటువంటి సందర్భం ఉంది. సహజంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఉప ఎన్నిక వచ్చిందంటే అక్కడ గెలుపు దిశగా తన అవకాశాలను వెతుక్కుంటది, తనకు కావలసినటువంటి ఏమేమి ఆలోచనలు ఉంటే అవన్నీ చేస్తుంటాయి. నేనైతే కాంగ్రెస్ పార్టీని ఏం తప్పుపట్టను. అధికారంలో ఉంది, గ్రేటర్ హైదరాబాద్ లో ప్రాతినిధ్యం లేదు, ముఖ్యమంత్రి గారు అధిష్టానం మెప్పు పొందాలి, సహచర మంత్రివర్గంతో కలిసి అంటే ప్రశ్నించకుండా కలిసి వాళ్ళు ప్రయాణం చేయడానికి, భవిష్యత్తులో పటిష్టమైనటువంటి తన పీఠాన్ని పటిష్టంగా ఉంచుకోవడానికి జూబ్లీహిల్స్ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాళ్ళు, అంటే వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్, అంటే ఎన్ని
ప్రీపోల్ సర్వేలు కావచ్చు, ఎగ్జిట్ ఇచ్చినటువంటి వాటి మీద కాంగ్రెస్ పార్టీ కానీ చాలా మంది కామెంట్ చేసింది. ఏమంటే కాంగ్రెస్ పార్టీ మిత్రులు కానీ లేకపోతే ఈరోజు విశ్లేషకులుగా చెప్పబడుతున్న వాళ్ళు ఏమంటే ఎవరికి వాళ్ళు పెయిడ్ సర్వేలు చేయించుకున్నారు, పోలరైజేషన్ ఆఫ్ ద ఓటర్స్ టువర్డ్స్ దేర్ పార్టీ అండ్ టు విన్ ద రేస్ అని మాట్లాడినారు. కానీ ప్రభుత్వానికి ఒక పర్టికులర్ గా ఒక ఇంటెలిజెన్స్ ఉంటది, అది ప్రాపర్ ఇంటెలిజెన్స్ ఉంటది, అది అందరికి తెలిసిందే. జూబ్లీహిల్స్ లో 6% ఓట్లతోని ఓడిపోతున్నాం అనేటువంటి ఇన్ఫర్మేషన్ ని వాళ్ళు చాలా జాగ్రత్తగా 3% ఓట్లు తీసేసి 3% ఓట్లు కలుపుకొని ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ లో భాగంగా ఎంఐఎం తోని జట్టగట్టి ఎంఐఎం తోని అసదుద్దీన్ గారితో మాట్లాడించి ఆ తర్వాత మైనారిటీ ఓట్లు 25%, అంటే అవుట్ ఆఫ్ 4 lakhs ఓట్లలో 4,01,000 ఓట్లలో 1,00,000 పైచీలకు ఓట్లున్నటువంటి ముస్లిం ఓటర్లను మెప్పు పొందడానికి వాళ్ళకు ఉన్నటువంటి విచక్షణ అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి హైదరాబాద్ నుంచి ముస్లిం మైనార్టీ వ్యక్తికి ప్రాతినిధ్యం ఇచ్చి టెక్నికల్ గా ఎలక్ట్ అవ్వకపోయినా కూడా రాజ్యాంగంలో ఉన్న అధికారంతో వారిని మైనార్టీకి ఒక మంత్రిగా ఏర్పాటు చేసి, అంటే ఒక్కొక్కటి వాళ్ళకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నుంచి 6% మైనస్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 8% ఎగబాకాలనేటువంటి చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ముఖ్యమంత్రి గారే స్వయంగా తానే కెప్టెన్ అయిపోయి కాంగ్రెస్ అయ్యేతో ముస్లిం ఇట్లాంటి వ్యాఖ్యలైనటువంటి కష్టపడేటువంటి మళ్ళీ వస్తాను మీ దగ్గరకు వస్తాను శ్రీనివాస్ గారు, మిగతా వాళ్ళ వర్షం కూడా తీసుకుందాం. శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తాను. సో ఓవరాల్ గా చూస్తే ప్రస్తుతానికి వస్తాను సార్ మీ దగ్గరకు వస్తాను. అంటే ఈ విధంగా ఆ గెలుపు కోసం వాళ్ళు చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేసిండ్రు. ఇప్పుడే మన 2 రౌండ్లలో 100, 200, 1,100 ఓట్లు ఎక్కున్నట్టుంది. ఇంకా చాలా రౌండ్లు ఉన్నాయి, మనం తొందరపడి ఎమోషనల్ కావాల్సినటువంటి అవసరం లేదు. విల్ సీ ద టిల్ ఎండ్ ఆఫ్ ది గేమ్, ఎండ్ ఆఫ్ ది రిజల్ట్స్, అప్పటి వరకు వేచి ఉండి మాట్లాడడం. ఓకే. సో ఓవరాల్ గా అయితే ప్రస్తుతానికి జూబ్లీ హిల్స్ కి సంబంధించినటువంటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఆధిక్యం వస్తుందని చెప్పేసి భావించినప్పటికీ కూడా చాలా స్వల్ప మెజారిటీలో ముందుకు వెళ్తున్నాం అని చెప్పేసి పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ఓటింగ్ పర్సంటేజ్ తగ్గడం వల్లే మాకు ఆధిక్యం తగ్గింది అనేటువంటి వాదన కూడా ఆయన చెప్తున్నారు. మరోపక్క ఇంకో పక్క ఎన్డీఏకి సంబంధించి ఎస్పెషల్లీ బీహార్ ఎన్నికల్లో కూడా ఎన్డీఏ ముందంజలో ఉంది, మ్యాజిక్ ఫిగర్ని దాటి. అంతేకాకుండా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి అంచనాలకు భిన్నంగా, అంటే అంచనాలను దాటి భారీ ఎత్తున ఆధిక్యంలో దూసుకుపోతూ ఉన్నటువంటి పరిస్థితి. సో